ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్ మోతీనగర్ నలంద విద్యాలయం యాజమాన్యం డాక్టర్ విజయ భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75 అడుగుల జాతీయ జెండాను 300 మంది స్కూలు విద్యార్థులతో మూసాపేటలోని ప్రతి బజార్లో తిరుగుతూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూసాపేట డివిజన్ కార్పొరేటర్ మహేందర్ హాజరై జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ నలంద స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. గత 2-3 సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి మీద జాతీయ జెండాను పెట్టుకుని దేశభక్తిని చాటుకుంటున్నారన్నారు. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే మనందరం బాగుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేందర్, డివిజన్ అధ్యక్షులు మనోహర్, డాక్టర్ విజయభవాని, రాజిరెడ్డి, జానకి, సద్గుణారెడ్డి, శోభారంజన్, డాక్టర్ అనిత, ఫణిశ్రీ మరియు స్కూల్ యాజమాన్యం, టీచర్సు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. कोई नहीं है नहीं 100 दिन दुनिया घुमा है नहीं कहीं तेरे जैसा कोई नहीं मैं गाया जहां भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पा दिलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही हमारा स्वतंत्र दिवस है और भारत माता की जय। कैसे कि हमारा कल स्वतंत्र दिवस है, इसलिए हम लोग स्कूल के बच्चों के साथ यहाँ मोतीनगर के नालंदा स्कूल के बच्चों के साथ हम लोग 300 बच्चों के साथ यहाँ पे रैली निकाल रहे हैं, फ्लैग्स के साथ, पूरे झंडों के साथ। और या इनके साथ बच्चों के साथ एक 75 फीट का एक झंडा, एक ही झंडा वो भी लेके जा रहे हैं। हमारा प्रयत्न ये है कि सब अपने घर पे तिरंगा लहराए और सबके अंदर देशभक्ति की भावना जागे। हम लोग अंत में 1 किलोमीटर घूमने के बाद अंत में बच्चों के साथ हम लोग नेशनल एंथम भी गाने वाले हैं, जहाँ पे सामूहिक नेशनल एंथम जो सब लोगों के साथ हम लोग करने वाले हैं। भारत माता की जय। స్కూల్ పిల్లలతోని మూసాపేట డివిజన్ మోతీనగర్లో ర్యాలీ తీస్తున్నాము. ఈ ర్యాలీని దేశభక్తిని చాటి చెప్పడానికి మన పిల్లలతో ర్యాలీ తీస్తున్నాము. దీన్ని మనం ప్రతి ఒక్కరూ భారతీయులము గౌరవించాలి. దేశాన్ని కాపాడుకుంటే మన రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన ఇంటిని కాపాడుకుంటాం. కాబట్టి మనము తప్పకుండా ప్రతి ఒక్కరికి దేశభక్తిని తెలియజేసి మనము ఈ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మోడీ గారి పిలుపు మేరకు దేశంలో మరొకసారి స్వతంత్రం వచ్చినంత ఆనందంగా జనాలందరూ ఉత్సాహంగా ఉత్తేజంగా చేస్తున్నారు. వీళ్ళందరికీ నూతన ఆగస్టు 15 యొక్క శుభాకాంక్షలు. ఈ నలంద స్కూల్ వారు సపోర్ట్ చేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని 500 ఫీట్ల జెండాని ఊరేగింపు చేయడం, మన కార్పొరేటర్ గారు ఈ రకంగా చేయడం కూడా చాలా ధన్యవాదాలు వారికి. మన మోతీనగర్ పేరు నిలబెడుతూ ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు
ఆజాదీ కా అమృత్ మహోత్సవం నుంచి స్టార్ట్ అయినటువంటి హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఈరోజు మోతీనగర్లో జరగబోతుంది. నలంద స్కూల్ విద్యార్థులందరి చేత మరి ఈరోజు మోతీనగర్ ప్రాంతంలో తిరంగా ర్యాలీ, అతిపెద్ద తిరంగా ర్యాలీని ఫ్లాగ్ని మేమంతా కూడా ఈ వాడవాడలా తిప్పుతూ సామూహిక నేషనల్ యాంథమ్ కూడా చేయబోతున్నాము. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే విధంగా, దేశం మీద గౌరవం పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. గత 3 సంవత్సరాలుగా అనేక మంది స్వయంగా వాళ్ళ ఇంటి మీద జెండాలు కట్టుకొని దేశభక్తిని చాటిన విషయం మనం చూస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు దేశభక్తి అనేది ఉప్పొంగుతుంది కేవలం నరేంద్ర మోడీ గారి చలువతోనే అని చెప్పేసి మనందరం కూడా గమనించాలి. కాబట్టి విధిగా ప్రతి భారతీయుడు దేశం యొక్క జెండాని గౌరవించాలి. దేశం జెండా చూస్తే దేశం జెండాకి ఇచ్చినాము. పెద్ద జెండా అంటే 75 అడుగుల 76 అడుగుల జెండాని ఈరోజు ఊరేగింపులో కూడా కొనసాగుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ పౌరుడు ఈరోజు ఈ ర్యాలీ 1 కిలోమీటర్ ఉంటుందండి. ఒక కూడలిలో మేము సామూహిక జనగణమన కూడా పడబోతున్నాము. తద్వారా